మేము చిన్నగా ఉన్నప్పుడు సార్కు ఒకటి ఉంటుండే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, క్యాసెట్లు వస్తుండే కదా, పాటల క్యాసెట్లు వెనకలే చెప్తుండే సార్, మీరు రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని. అట్లా అవన్నీ చెప్తుండే కాబట్టి ఇప్పటి వరకు ఇంత నడిచింది కదా. ఇప్పుడు సార్ తోటి చేసినావు, సార్ తోటి చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ అన్న వాళ్ళ కొడుకు చరణ్ సార్ అన్న వచ్చిర్రా మరి షూటింగ్ చూడడానికి? షూటింగ్కి ఎప్పుడు రాలేదు, కానీ చరణ్ గారిని కలిసిన ఇంట్లో. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడు చరణ్ గారిని కలుస్తుంటాం, 10 నిమిషాలు ఆయనతో మాట్లాడేవాడిని. సో కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు ఈ షూటింగ్ టైంలో. మన సార్ తోటి చేసినావు, చరణ్ సార్ తోటి, పవన్ కళ్యాణ్ సార్ తోటి ఎప్పుడమ్మా? ఎప్పుడైనా చేస్తాం, రెడీ. సో వాళ్ళ టైం ఫ్రేమ్ వాళ్ళు ఖాళీగా ఉండి సినిమా చేయాలనే ఒక కబురు మనకి ఎక్కడన్నా స్లాట్ దొరికితే హ్యాపీగా చేస్తాను. తమ ఇప్పుడు సంక్రాంతి పండుగకి ఇడుస్తున్నావు, ఏమిటిది సంక్రాంతి పండుగ మొత్తం గుర్తబెట్టి నువ్వు ఏ కిత్తకు చూడ నీదే సంక్రాంతి గుర్తుంటది. పోయిన కిత్త గుత్తలు అయితే ఏమన్నా లేపిన సినిమాని ఏం గుంజుకొచ్చిర్రు మీరు? అబ్బబ్బబ్బబ్బ మత్తు పోటీ అంట మీకు, కానీ ఏమన్నా గుంజుకొచ్చిన మొత్తాన్ని. ఆడియన్స్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ అంతే. మనదేముంది, మనం కష్టపడి వాళ్ళ ముందు పెడతాం ప్రాజెక్ట్ని, వాళ్ళే దాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఈ నీ ఎంబడి నా గుంపు ఉన్నది చూడు, గుంపుకు నా శనార్థులు చెప్పు. ఎందుకు? ఏమన్నా కోతులా గుంపులా? నా గుంపు ఇప్పుడు మీ రచయితల గుంపు, మీ డైరెక్షన్ గుంపు, వాళ్ళందరికీ నా శనార్థులు. ఓకే, పోరలు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అన్నలు తమ్ముళ్ళు అందరికి మీ బుర్రలు కాదా? ఏమన్నా ఆలోచన చేస్తారా? సినిమా అయినంతసేపు ఇట్లా కడుపు పట్టుకొని ఇట్లా కిలకిల నవ్వకుండా అన్నట్టు ఉంటారు. ఏమన్నా నవ్వులు, ఇంత నవ్వులు నవ్వియాలని అంటే 150 రూపాయలకు టికెట్ ఇప్పుడు లేదు తమ్మి, పెంచేసిండ్రు కదా టికెట్లు. అప్పుడేమో మొదలేమో ఏం చెప్పినా దిగరాజు సార్ పక్కకు కూర్చొనన్నావు, టికెట్లు పెంచకుండానే సినిమా ఇడుస్తున్నాం. మళ్ళీ కట్టి ఎత్తుతే గవర్నమెంట్ వాళ్ళని పర్మిషన్ అడుక్కున్నారంటే టికెట్ రేట్లు పెంచారు, 50 రూపాయలు 100 రూపాయలు. అది టికెట్ రేట్లు అంటే మనం బేసిక్ ఇంక్రీజే, అది మనం పెద్ద రేట్లు ఏం పెంచలేదు. సో పండగ కాబట్టి, సో ప్రొడక్షన్స్ కానీ ఏదైనా బిజినెస్ పరంగా కూడా కొద్దిగా ఎడ్జ్ చూసుకోవాలనుకుంటారు కాబట్టి, అది నాకు తెలిసి సంక్రాంతికి వస్తే నాకు పెంచిన రేట్లు లేదు, ఒక వారం ఉంటాయా అంతే కదా, అంతే తగ్గిపోతాయి. లేదు, సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం వేరే రేట్లు ఉంచాము, సంక్రాంతికి వస్తున్నాం జనాలు అందరూ హ్యాపీగా వచ్చి చూసారు కదా. మరి అది మనం అంతకు మించి పెంచితే ప్రాబ్లం అవుతుంది, కానీ సో వెరీ రీజనబుల్ ప్రైసెస్. ఈ సినిమా తర్వాత మళ్ళీ దబ్బుకుని ఇంకొక సినిమాలో ఉరుకుతున్నావా? ఉరకాలి కదా, ఉరకాలి. అది ఏందనేది డిసైడ్ చేయాలి. ఉరుకుతా, రిలీజ్ అయ్యి ఒక 2-3 వారాల తర్వాత ఉరుకుతా, అంతే. 2 వారాలు గ్యాప్ తీసుకుంటున్నావు అంతే. ఎటన్నా పోతున్నావా సెలవులు తీసుకొని? చూడాలి. పోతున్నావా? మా ఊరు పల్లెటూరు, ఇక్కడ అక్కడ ఒంగోలు దగ్గర. ఒంగోలు గిత్తలు ఉంటాయి ఆడ, పెద్ద ఎడ్లు. మేము అంగట్లో చూసినాం 2-3 సార్లు ఒంగోలు ఎడ్లని. ఈ త్యాపక మీ ఊరికి వచ్చినప్పుడు చూస్తా పట్టు. మళ్ళీ మీది ఎక్కడ తమ్మి అక్కడ ఊరు? మాది చిలుకూరు వారిపాలెం అని పల్లెటూరు. నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్. ఒకసారి పూర్లకి అందరికి, బీటెక్ పూర్లకి అందరికి మస్తు బాధ అనిపించింది నాకు అన్న ముచ్చట. సో ఆయన రిటైర్డ్, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఏమైనా పంపించినావు మరి సంక్రాంతి బట్టల పైసలు ఇట్లా అన్ని పోయినాయా? పోతాయిగా, పోవాలిగా, పోతాయిగా అంటున్నావు తమ్మి. పోవాలి. అనిల్ రావు కూడా వాళ్ళ నాయనకు బట్టలకి ఇట్లా పైసలు పంపించండి, మీరు అందరు పంపించుకున్నారో చూసుకోండి మొదలు.